ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. శ్రీ భగవద్గీత. సదాముక్తః అని చెప్పుట వలన పైన తెలిపిన సద్గుణములచే విరాజితుడగువాడు ఎల్లప్పుడును ముక్తుడే అయ్యుండునని భావము. మోక్షమునకై మరి ఒక లోకమునకు పోనవసరమూ లేదు, మరి ఒక దేహమును ధరింపనవసరమూ లేదు, ఎప్పుడో కలువలని దిగులు పడవలసిన అవసరమూ లేదు. ఈ సాధనల యందు ఆరితేరిన మరుక్షణమే మనుజుడు ముక్తుడై చెన్నందునని భగవానుడు అభయమసంగుచున్నారు. మోక్షప్రాప్తికి భక్తి రూప సులభోపాయమును వచించుచున్నారు. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మా శాంతిమృచ్యసి. యజ్ఞముల యొక్కయు తపస్సుల యొక్కయు భోక్త ఫలములు అనుభవించువాడు, సమస్త లోకముల యొక్క ఈశ్వరుడు, ప్రభువు, శాసకుడుగను, సమస్త ప్రాణుల యొక్క హితకారిగను నన్నెరింగి మనుజుడు శాంతిని పొందుచున్నాడు. ఇక్కడ ఏ యజ్ఞములైతే ఉండయ్యో అయి జ్ఞాన యజ్ఞము, తపస్సు అంటే ఏ తపించి దేనికోసమైతే మనం తప్పించి ఉన్నామో ఆ తపస్సు యొక్క భోక్త, వాటి యొక్క ఫలాల్ని అనుభవించేవాడు ఏ విధంగా ఉంటాడంటే, యజ్ఞము అంటే సర్వము మొత్తం కూడా బ్రహ్మమయంగానే చూసే యొక్క ఫలితం ఏదైతే ఉందో అది ఇక్కడ యజ్ఞము అని చెప్తుంది. ఇక్కడ జ్ఞానయజ్ఞం. జ్ఞానయజ్ఞము అంటే సమస్తం మొత్తం కూడా ఈ జ్ఞానంతో జరుగుతుంది, కానీ వేరే ఇంకొక దాంతో ఏమీ జరగటం లేదని ప్రతి ఒక్కటి కూడా ఆ జ్ఞానం యొక్క ఆధారంతో జరుగుతుందన్న విషయంతో జ్ఞానంలో దాదాప్యత చెంది జ్ఞానమే తానై సమస్త కార్యకలాపాలు ఏ తీరుగా జ్ఞానమయంగా చూసి జ్ఞానంలోనే సమస్త క్రియలను ఎవరైతే చూడగలుగుతున్నారో అదే ఇక్కడ జ్ఞాన యజ్ఞము అంటే. అటువంటి యజ్ఞం యొక్క ఫలాన్ని ఎవడైతే అనుభవిస్తూ ఉన్నాడో వాడు సాక్షాత్తు ఆ ఈశ్వరుడు, ఆ ప్రభువు యొక్క శాసకుడు. అంటే ఆ ఈశ్వరుడు ప్రభువు యొక్క శాసకుడు అంటే సమస్తము కూడా ఏ పరమాత్మ తప్ప రెండో వస్తువు అంటూ ఏదీ లేకుండా ఉన్నదో ఆ వస్తువే తప్ప రెండోది లేదని ఆ ఈశ్వరుడు శాసించినట్లే సమస్తం మొత్తం కూడా శాసించినట్లవుతుంది. ఆ ఈశ్వరుడి యొక్క అనుభవముతోటే ఈ సమస్తం బ్రహ్మాండాలు అన్ని జీవరాశులు కూడా ఇక్కడ జీవన విధానం చేస్తూ ఉన్నాయన్న అనుభూతి తనకి కలుగుతూ ఉన్నది. ఇది జ్ఞానయజ్ఞంలో ప్రతి ఒక్కరికి కలిగే యొక్క అనుభవం. అదేవిధంగా మనం ఈ జ్ఞానయజ్ఞాన్ని ప్రతి ఒక్కరూ ఈ జ్ఞానంతో సమస్త ముందు జ్ఞానం అవ్వాలి. జ్ఞానయజ్ఞం అంటే ఇక్కడ సామాన్యంగా జ్ఞానయజ్ఞం అంటే జ్ఞానయజ్ఞం అంట అని అనుకునేది కాదు. ఇక్కడ ముందు సమస్త కార్యకలాపాలు ఏ కర్మలైతే ఉండయ్యో అవి భగవతర్పితంతో తను చేసుకుంటా వచ్చి నిష్కామ కర్మ ఆచరించుకుంటా వచ్చి అక్కడి నుంచి ప్రతి ఇంద్రియాదులతోటి చేసే ప్రతి ఒక్క కార్యం కూడా జ్ఞానంతో జరుగుతుందన్న సాధనతోటి చేసుకుంటూ వచ్చి ఇంద్రియాదులు కాదు నేను, జ్ఞానమే నేను అనే
జ్ఞానం కాడు నిలబడి ఆ జ్ఞానంతో సమస్త కార్యకలాపాలు అయితే ఉండయో అది చేసుకుంటూ వచ్చి అక్కడి నుంచి ఆ జ్ఞానం ఎక్కడ ఈ శరీర పరిధిలోనే కాదు, ఈ శరీరానికి లోన అంతర్గతంగా బయట కూడా లోన అంత ఏకమయ్యి ఉంది, సర్వవ్యాపకంగా కూడా నిండి నిబిడీకృతమైంది. అన్ని జీవరాశుల్లో కూడా జ్ఞానమే తప్ప వేరేది రెండోది లేదు అని తను ప్రతి కదలిక ప్రతి చూపు కూడా ఆ జ్ఞానాన్ని చూస్తూ జ్ఞానమయ్యే సమస్త కార్యకలాపాలు ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి జ్ఞానయజ్ఞం అనేది అప్పుడు సిద్ధించినట్లవుతూ ఉన్నది. అదేవిధంగా తపస్సు అంటే ఏంది? నిరంతరం ఆ బ్రహ్మాన్ని గురించి తపించేది ఏదైతే ఉందో అది తపస్సు. ఇక్కడ ఎవరైతే నిరంతరం ఆ బ్రహ్మం తప్ప వేరేది లేదు అని ఆ బ్రహ్మం అనేది ఎక్కడ ఉన్నది? ఈ మనస్సు కదిలకి ఈ చూసే అంతర్గతంగా చూసేది ఏదైతే ఉన్నదో ఈ అంతర్గతంగా అన్నింటికంటే అతి సూక్ష్మమైన వస్తువు మనసు. ఆ మనసుకు కంటే కూడా అవతల ఉండి ఆ మనస్సును మిగిలి చూసే యొక్క వస్తు స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపమే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం. ఇక్కడ బ్రహ్మం అంటే ఆత్మ అంటే ఈ దేహ పరిధిని ఉండదాన్ని ఆత్మ అంటాం. అదే బ్రహ్మస్వరూపం అంటే ప్రతి ఒక్క శరీరంలో కూడా ఈ మనస్సు యొక్క చర్యలకి ఆధారమైన ఏ జ్ఞాన వస్తువు అయితే ఉన్నదో ఆ జ్ఞాన వస్తువుని ఎవరైతే చూడగలుగుతూ ఉన్నారో అన్ని జీవరాశుల్లో అన్ని కదలికల్లో ఎక్కడ కదిలే దాంట్లో కదలని దాంట్లో ఏ కదిలేదానికి ముందు ఉన్న స్వరూపం ఏదైతే ఉన్నదో అదే ఇక్కడ బ్రహ్మం యొక్క స్వరూపం. ఎక్కడ ఏ కదిలికి వచ్చినప్పటికీ కూడా ఎక్కడ ఏ శబ్దం వచ్చినప్పటికీ కూడా ఆ శబ్దానికంటే ముందుండ ఏ నిశ్శబ్ద స్వరూపం అయితే ఉన్నదో ఆ స్వరూపమే ఇక్కడ బ్రహ్మం యొక్క స్వరూపం. ఎవరైతే అటువంటి పరబ్రహ్మం యొక్క స్వరూపాన్ని నిరంతరం ఒక్క క్షణం కూడా వదలకుండా నిరంతరం చూస్తూ ఉంటారో వాళ్ళు నిరంతరం ఆ బ్రహ్మాన్ని తపస్సు చేసి ఆ ఫలముతోటి ఆ బ్రహ్మం యొక్క స్వరూపాన్ని సిద్ధించుకున్న వాళ్ళు అవుతూ ఉంటారు. అందువల్ల ఇక్కడ ఎవరైతే ఈ యజ్ఞముల యొక్కయు ఈ తపస్సుల యొక్కయు ఫలమును అనుభవించేవాడు ఇక్కడ ఆటి తర్వాత ఆ తపస్సు ద్వారా వచ్చే ఫలం ఎటువంటిది? పరబ్రహ్మము యొక్క వస్తు స్వరూపమే తానవటం అనే ఫలం ఏదైతే ఉందో అది అటువంటి ఫలితం తనకు వచ్చేది. ఇక్కడ అప్పుడు ఈ సమస్త లోకముల యొక్క అప్పుడు ఈ సమస్త లోకాలు ఏవైతే ఉన్నాయో ఈ లోకాలన్నీ హతల వితల సుతల సనాతల తలాతల ఫలాతల భూలోక భౌలు ఎక్కట్లో మనకే 14 లోకాలు ఉండేవి అన్నమాట. మన ఆధారం కానీ మన అరికాలు కానించి నడినెత్తి మట్టికి ఇక్కడ ఈ 14 లోకాలు ఉండేవి. ఊర్ధ్వలోకాలు అధోలోకాలు ఇవన్నీ కూడా 7 14 లోకాలు కానీ లేకపోతే ఈ భూలోకం అసురలోకం లేకపోతే స్వర్గలోకం ఈ లోకాలు కానీ ఎక్కడ ఏ లోకం ఉన్నప్పటికి కూడా ఈ లోకాల మొత్తానికి కూడా ఎవరైతే ఈశ్వరుడు కర్త భోక్త అయి ఉన్నారో వాళ్ళు ఇక తప్పనిసరిగా అటువంటి శాసకుడు ఈ లోకాల మొత్తానికి ఈ జీవరాశుల మొత్తానికి సృష్టి స్థితి లయాలకు ఆధారమైన యొక్క స్వరూపం ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపమే శాసకుడు. ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపమే ఇక్కడ ప్రభువు. కనుక ఈ తపస్సుల యొక్క ఫలితాన్ని పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ ఈ యజ్ఞముల యొక్క ఫలితాన్ని పొందిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కానీ నిరంతరం ఆ పరబ్రహ్మము స్వరూపంలోనే ఐక్యమైపోయి ఉంటారు. అప్పుడు ఇక వాళ్ళు ఇక్కడ ఈ శరీరానికి సంబంధించిన పొందాల్సింది కానీ చెందాల్సింది కానీ ఇక ఇక్కడ ఏమీ లేదు. ఎందుకంటే ఏ స్వరూపమైతే పొందితో ఇక ఇక్కడ పొందవలసింది చెందవలసింది ఈ భూలోకంలో ఇక లేనే లేదో అటువంటి యొక్క స్వరూపమే ఆ పరమాత్మ యొక్క స్వరూపం. ఇక ఏది తెలుసుకుంటే ఇంకా తెలుసుకోదగింది ఇక ఎక్కడ ఇంకొకటి రెండోదంటూ ఏది లేకుండా ఉండదో అటువంటి యొక్క వస్తువే ఆ పరమాత్మ యొక్క స్వరూపం. అటువంటి ఈ జ్ఞానయజ్ఞం ద్వారా ఈ జ్ఞాన తపస్సు ద్వారా ఎవరైతే అటువంటి స్వరూపంలో ఐక్యమైపోయి ఆ స్వరూపమే తాదాత్మ్యము చెంది ఉంటారో సర్వ లోకాలకి సర్వ జీవరాశులకి ప్రభువు కర్త అయి ఉంటారు.
అందువల్ల ఇక్కడ మరి శాంతి మనకు దొరకలేదే, మనకు శాంతి ఎచ్చట ఉంది మనకు అనేక రకాలుగా, మనకి ఎన్ని రకాలుగా ఈ భూలోకానికి సంబంధించి ఈ శరీరానికి సంబంధించి అనేక రకాలుగా మనం ఏదేదో పెద్ద గొప్ప విషయాలు సాధించినట్టు మనం దాదాపు ఫీల్ అవుతూ ఉంటుంటాం. ఎక్కడ కూడా మనకు శాంతి అంటూ ఎక్కడా దొరకదు. కోట్ల కొలది ముందు ఏమీ లేకపోయినా సరే నాకు డబ్బు సంపాదింతే శాంతిగా ఉంటాను అని అనుకుంటాడు. కోట్ల కొలది డబ్బులు సంపాదిస్తాడు, కానీ అక్కడ శాంతి దొరకదు. మరి ఈ అధికారాలు ఒకదానికంటే ఒకటి అధికారాలు సంపాదిస్తే నేను అందరికంటే గనుడుగా ఉంటాను, రాజుగా ఉంటాను, పరిపాలన చేస్తూ ఉంటాను, అందరి మీద అజమాయిషి చేస్తూ ఉంటాను అంటాడు. అక్కడ శాంతి దొరకదు. ప్రతి ఒక్కరం కూడా మనం ఈ విషయాలు బాగా పరిశోధన చేసుకుంటే మనకు అర్థమవుతాయి. ఎక్కడికో ఈ విషయాలను పోయి ఎత్తుకోవాల్సిన పని ఏమీ లేదు. ఎక్కడ మనకు శాంతి ఉంటుంది, ఎక్కడా కూడా శాంతి ఉండదు. ఎవరైతే ఇటువంటి వాస్తవమైన పరబ్రహ్మ వస్తువు అయి ఉంటారో వాళ్ళకి నిరంతరం శాంతి అనేది వాళ్ళకు ఉంటుంది. ఎందుకు? శాంతం యొక్క స్వరూపమే ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపం. అంటే ఇక్కడ శాంత స్వరూపమే ఆ స్వరూపం. అటువంటిప్పుడు అలా ప్రత్యేకించి శాంతి అంటూ ఇంకా ఎక్కడి నుంచో రావాల్సిన అవసరం లేనే లేదు. అందువల్ల ఆ శాంత స్వభావమే వాళ్ళు అయి ఉంటారు. కాబట్టి అంతకన్నా భిన్నమైన వస్తువు ఇంకోటి ఈ భూమండలం మీద రెండోది లేనే లేదు. కాబట్టి దేని గురించి భయము, దేని గురించి అశాంతి వాళ్ళు పొందాల్సిన అవసరం ఏముంది? అంతా కూడా పరమాత్మ యొక్క శాంతమయమే. ఇక్కడ వాళ్ళు నిరంతరం ఆనందమయం, శాంతమయంగా ఉండగలుగుతారు. శాంతిని సాధించుట ఎట్లు, దుఃఖ నివృత్తి, పరమశాంతి రూప మోక్షం ఎట్లు కలుగును అను ప్రశ్నలకిచ్చట సమాధానము చెప్పబడుతున్నది. ఎవరు భగవంతుని ఆత్మని తెలుసుకొనునో అతడే శాంతిని నందును గాని వేరేవాడు ఎట్టి పరిస్థితిలో కానే కాదు. భగవంతుడు ఎట్టివారు? వారు లక్షణములు కొన్ని ఇచ్చట పేర్కొనబడినవి. సమస్త యజ్ఞముల యొక్కయు తపస్సుల యొక్కయు ఫలములను అనుభవించువారు భగవంతుడు. ఏ జ్ఞానయజ్ఞం అయితే ఉన్నదో ఆ జ్ఞానయజ్ఞాని యొక్క ఫలితాన్ని కానీ, ఏ తపస్సు అయితే ఉందో, జ్ఞాన తపస్సు ఏదైతే ఉందో, నిరంతరం ఆ పరబ్రహ్మనే తపించి తననే ఉనికంటూ లేకుండా, ఎప్పుడైతే తననే ఉనికి లేకుండా పోద్దో అప్పుడే పరబ్రహ్మ వస్తువు కనీసం అక్కడ శేషించి ఉంటుందన్నమాట. ఆ శేషించి ఉన్న వస్తువే అక్కడ పరబ్రహ్మం యొక్క స్వరూపం. ఆ పరబ్రహ్మం యొక్క స్వరూపం ఆ తపస్సుల యొక్క ఫలములను అనుభవించువారు ఆ పరమాత్మ చరాచర ప్రాణికోట్ల ఎంతటను వ్యాపించి ఉండుట వలన సమస్త పుణ్య కార్యముల యొక్క ధర్మ కార్యముల యొక్క కర్తయు ఫలభోక్తయు వారే ఉన్నారు. ఇక్కడ ఏ పుణ్యకార్యాలైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫలాపేక్ష లేకుండా, ఏ కోరిక లేకుండా చేసినప్పుడు చివరికి శేషించబడేది ఏదైతే ఉందో ఆ పరమాత్మ యొక్క స్వరూపమే అయ్యింది. ఏ సమస్త యజ్ఞాలు అనేక రకాలు. ఇక్కడ మన గీతలో 12 రకాల యజ్ఞాలు చెప్పారు. అయ్యగాక ఇంకా ఎన్నో ఉన్నాయని మనకు వేదాల్లో ఎన్నో యజ్ఞాలు ఉన్నాయని చెప్తూ ఉన్నారు. అన్ని యజ్ఞాల యొక్క సారాంశం ఏదైతే ఉందో ఆ సారాంశం ఆ పరమాత్మ యొక్క స్వరూపమే. ఎందుకు? ఆ యజ్ఞానికి ముందు మూల కారణమై ఉన్న స్వరూపము పరమాత్మ ఆత్మ యొక్క స్వరూపమే. కాబట్టి అందువల్ల ఆ చేసే ప్రతి ఒక్కటి కూడా ఆత్మ యొక్క స్వరూపంతో ఎవరైతే చేయగలుగుతూ ఉన్నారో వాళ్ళకు తప్పనిసరిగా వాటి యొక్క ఫలాఫలితం ఆ పరబ్రహ్మం స్వరూపమే ఇక్కడ ప్రత్యక్షమై ఉంటుందన్నమాట. రెండోది కాదు. అందువల్ల సమస్త యజ్ఞముల యొక్కయు సమస్త తపస్సుల యొక్కయు ఫలములు అనుభవించువారు ఆ పరమాత్మే. ఎందుకు? చరాచరం కదిలే దాంట్లో కదలని దాంట్లో ఈ ప్రాణికోట్లంతటను వ్యాపించి ఉండుట వలన ఏ సమస్త ప్రాణికోట్లయితే ఉన్నాయో, ఇప్పుడు ప్రాణం అంటున్నాం. ప్రాణం అనేది మన ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా మనకే అంతర్గతంగా నడిచే ఉచ్ఛ్వాస నిశ్వాసలు అయితే ఉన్నాయో అవి తప్పనిసరిగా మనం జ్ఞానం ద్వారా ప్రాణం యొక్క స్వరూపం మనం గోచరం అవుతూ ఉన్నది. అట్లానే ఈ ప్రాణం ఎక్కడైతే ఉన్నదో అక్కడ ప్రాణానికంటే మిగిలి ఉన్న స్వరూపమే జ్ఞాన స్వరూపం, ఆత్మస్వరూపమై ఉన్నది. ఆ విధంగా ఏ విధంగా ఈ శరీరంలో ఈ ప్రాణానికి ఆధారమయ్యి ఈ ప్రాణం కంటే మిగిలయ్యుండ స్వరూపం పరమాత్మ ఆత్మస్వరూపమై ఉన్నదో సమస్త జీవరాశుల్లో యందు కూడా
ఆ పరమాత్మ యొక్క స్వరూపం నిండి నిబిడీకృతమై ఉన్నది అన్నమాట. అందువల్ల ముందు మనల్ని మనం పరిశీలన చేసుకొని మనం ఏమై ఉన్నాము, దేహమై ఉన్నామా, ఇంద్రియాదులై ఉన్నామా, మనస్సు అయి ఉన్నామా, జ్ఞానమై ఉన్నామా, ఆత్మ అయి ఉన్నామా అని మనల్ని పరిశోధన చేసుకొని ఏ స్వరూపమైతే మనం అయి ఉన్నామో తప్పనిసరిగా అదే స్వరూపంగా ప్రతి ఒక్కరూ కనపడుతూ ఉంటారు. అందువల్ల ముందు మనల్ని సరిదిద్దుకునే దానికి సంబంధించి మనం ముందు ఆత్మస్వరూపం అవ్వటం తప్పనిసరి అవసరం. ఆత్మస్వరూపం అవ్వటం అంటే దేహం కాదు, ఇంద్రియాదులు కాదు, మనస్సు కాదు, జ్ఞానం కంటే మిగిలిన స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపమే ఆత్మస్వరూపం. అంటే ఒకదానికంటే ఒకటి సూక్ష్మరూపం చెందుకుంటాయి అనటమే ఇక్కడ. తెలుసుకోవటం అలాదు, ఆ రూపాంతరం చెందటం అలాదు. రూపాంతరం చెందితే ఇక ప్రశ్న అంటూ లేదు. తెలుసుకున్నాము అంటే మళ్ళీ ఏంటిది, ఎట్లా ఉంటుందో, ఏమై ఉంటుందో, మరి ఆత్మ అంటే ఏంటిదని మళ్ళీ సంశయం అనేది అక్కడే మనకి ఉదయించుతుంది. అందువల్ల ఇక్కడ ఏ విద్యల్లోనైనా తెలుసుకొని దాన్ని దృఢపరుచుకొని ఇట్టిదని కనీసం గుర్తుపెట్టుకొని ఉండటం జరుగుతుంది. కానీ దీన్ని తెలుసుకోవటం కానీ గుర్తుపెట్టుకోవటం కానీ ఎటువంటి పరిస్థితుల్లో వీలు కాని పని. ఎందుకు అంటే తెలిసిన వస్తువు ఏదైతే ఉందో ఈ తెలుసుకునే వస్తువు, ఈ తెలియబడేది తెలుసుకునేది రెండూ కూడా ఈ తాత్కాలికంగా తయారైనయే. ఈ ప్రపంచమంతా కూడా అదే కదా, తెలుసుకోబడే వస్తువు, తెలుసుకునే వస్తువు, ఈ రెండే ప్రపంచం. తెలుసుకోబడేది ప్రపంచం, తెలుసుకునే వస్తువు ఇక్కడ జ్ఞానం. ఈ జ్ఞానంతో తెలుసుకోబడే వస్తువును మనం తెలుసుకుంటున్నాం అన్నమాట. అందువల్ల ఇక్కడ తెలుసుకున్న వస్తువు నిలబడదు, ఈ తెలియబడేది రెండూ నిలబడవు. మరి ఏది నిలబడుద్ది? ఈ తెలుసుకునేదానికి, ఈ తెలియబడేదానికి ఈ ముందు ఉన్న స్వరూపం ఏదైతే ఉన్నదో, దాని వెనక ఉన్న స్వరూపం ఏదైతే ఉన్నదో ఆ స్వరూపం ఎప్పుడు కూడా నిండి నిబిడీకృతమై ఎప్పుడు కూడా బయలు యొక్క స్వరూపం ఏలి లేని నిరాకారం స్వరూపంగా ఎప్పుడు కూడా ఉంటుంది. అటువంటి ఉండే స్వరూపమే ఇక్కడ ఆత్మ యొక్క స్వరూపం. అందువల్ల ఆ స్వరూపం మనం అయ్యిగానే ఉండగలిగితే కనపడేది మొత్తం కూడా ఇక సర్వవ్యాపకమైన స్వరూపం అదే ఉందన్నమాట. ఇక రెండో వస్తువు అంటూ లేదు. ఆ స్వరూపాన్ని ఆధారం చేసుకొని ఇక్కడ ఈ తెలివి అనేది పుడుతూ ఉన్నది. మళ్ళీ పుట్టి ఎక్కడికి పోతుంది, మళ్ళీ అక్కడికే ఏమైపోతూ ఉన్నది. ఇదే తెలుసుకునే వస్తువు, ఈ తెలివే తప్ప రెండో వస్తువు ఇంకోటి లేనే లేదు. అందువల్ల ఈ తెలుసుకునే వస్తువు ముందు పుడుతుంది తెలివి తర్వాత ఇంకో వస్తువుని తెలుసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది? తెలియబడే వస్తువు, తెలుసుకునే వస్తువు రెండు అవుతున్నాయి అన్నమాట. అందువల్ల తెలుసుకునేది తెలియబడేది రెండు ఉండవు కాబట్టి అది ఈ తెలుసుకునేదానికి తెలియబడేదానికి ఆధారమైన వస్తువు ఎప్పుడు ఉండేది కాబట్టి అది సూచనపాయంగా ఇట్టిదని అక్కడ నిలబడటమే కానీ వాస్తవమైన ఆత్మ యొక్క స్వరూపం పొందటం అంటే ఇక్కడ ఊహతోటి, మనసుతోటి, జ్ఞానంతో తెలుసుకునే వస్తువు మట్టి కానే కాదు. అందువల్ల ప్రతి ఒక్కరం కూడా మనం ఇక్కడ శాస్త్రం ద్వారా తెలుసుకునేది కాదు. ఇక్కడ శాస్త్రములు కడ్డ చదివినాయి సూత్రమెరుగబడనిది శాస్త్రవేదాతీతమది గురుబోధ చేబయలైనది వెలుగు కానిది మలిగిపోనిది తొలిగితే కనరానిది. ఆ విధంగా ఈ శాస్త్రాల ద్వారా కనీసం మనకు బయటపడేది కాదు. అట్లని శాస్త్రం చదవకూడదంటే శాస్త్రం కేవలం ప్రమాణం మాత్రమే, మనకు వచ్చిన అనుభవం నిజమో కాదో అని తెలుసుకునే దానికోసమే శాస్త్రం. కానీ అది అనుభవపూర్వకంగా ఇట్టిదని తనకు తానుగా సూచనపాయంగా గ్రహించి ఆ పెద్దలు చెప్పిన సూత్రం ఏదైతే ఉందో సూత్రం ద్వారా ఆ విషయాన్ని పట్టుకొని అదే తానై అక్కడ నిలబడగలగటమే అని నిరంతరం భక్తిపూర్వకంగా ఉండగలిగిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే అక్కడ వస్తువు దగ్గర నిలబడగలుగుతారన్నమాట. సమస్త కార్యముల యొక్క ధర్మకార్యముల యొక్క కర్తయు ఫలభోక్తయు వారే ఉన్నారు. మరియు వారు సమస్త జగంబులకు ప్రభువు, శాసకులు, నియామకులు. ఒక లోకమునకు కాదు సర్వలోకములకు వారే ఈశ్వరుడు, మహేశ్వరుడు. వారిని మించిన మరి ఒకడు లేనే లేడని అర్థము. ఈ ప్రకారముగా
ఈ ప్రకారము సర్వలోకములకు నియామకులైనప్పటికీ వారి హృదయము అతి కోమలమయ్యుండును. ఓం తస్సత్.